ఒకానొక కాలంలో అడవులు పల్లెల మధ్య ఒక చిన్న రాజ్యముండేది. ఆ రాజ్యం పేరు ధారాపురం. అక్కడి ప్రజలు కష్టపడి పనిచేసేవారు. కాని వారి శ్రమకు తగిన ఫలితం చాలాసార్లు వారికి అందేది కాదు. ఆ రాజ్యాన్ని పాలించే రాజు చిత్రవర్మ. ఆయన స్వభావం సమతూకంగా ఉండేది. అయితే రాజభవనంలోని కొందరు అధికారులు మాత్రం తమ స్వలాభాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ఉండేవారు. వారిలో ముఖ్యుడు కొలతల అధికారి భైరవులు. బజార్లలో ధాన్యం, నూనె, పత్తి వంటి వస్తువుల కొలతలు అతని ముద్రతోనే జరుగుతుండేవి. బయటికి చూస్తే అన్నీ సక్రమంగా ఉన్నట్టే కనిపించేవి. కాని లోపల మాత్రం కొలతల్లో చిన్న చిన్న మోసాలు ఉండేవి. ఒక ముద్ద తగ్గితే ఏమవుతుంది అని భైరవుడు అనుకునేవాడు. అందరూ అలాగే చేస్తారు అనేదే అతని నమ్మకం. ఆ గ్రామంలో వీరయ్య అనే ఒక ముసలి తట్టేవాడు ఉండేవాడు. అతనికి పెద్ద సంపద ఏమీ లేదు, కాని అతని మాటకు మాత్రం గౌరవం ఉండేది. ఒకరోజు వీరయ్య బజారుకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేశాడు. కొలత చూసిన వెంటనే అతనికి అనుమానం కలిగింది. అతను మెల్లగా, ఇది నిజంగా పూర్తిగా కొలిచినదేనా అని అడిగాడు. భైరవుడు నవ్వుతూ, నన్నే అనుమానిస్తావా అన్నాడు. వీరయ్య ఏమీ చెప్పకుండా ధాన్యం తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం గ్రామంలోని పిల్లలు ఆకలితో ఏడుస్తుండటం వీరయ్య కళ్ళారా చూశాడు. అందరికీ కారణం ఒక్కటే, కొలతల్లో జరిగే తగ్గింపు. ఆ రాత్రి వీరయ్యకు నిద్ర పట్టలేదు. తప్పు చిన్నదైనా దానిలో లోటు ఉంటే దాని ప్రభావం పెద్దదే అని ఆలోచించాడు. మరుసటి రోజు అతను రాజభవనానికి వెళ్ళాడు. అక్కడ ప్రజలు భయంతో మాట్లాడకుండా నిలబడి ఉన్నారు. వీరయ్య మాత్రం ముందుకొచ్చి, ప్రభూ, మీ రాజ్యంలో కొలతలు తప్పుతున్నాయి. చిన్న తప్పు అనుకుని వదిలేస్తే అది పెద్ద అన్యాయంగా మారుతుంది అన్నాడు. సభలో గుసగుసలు మొదలయ్యాయి. భైరవుడు వెంటనే స్పందిస్తూ అన్నాడు, ఇవి ఆధారంలేని ఆరోపణలు అని. రాజు నిశ్శబ్దంగా అన్నీ విన్నాడు. ఆ తర్వాత ప్రశాంతంగా అడిగాడు, ఈ మాటలు నిజమైతే దానికి నువ్వు బాధ్యత తీసుకుంటావా? వీరయ్య నిశ్చలంగా, సత్యం కోసం బాధ్యత తప్పదు ప్రభూ అని సమాధానమిచ్చాడు. రాజు ఆదేశించాడు, రేపు బజార్లో కొత్త కొలతలతో మళ్లీ కొలతలు చేయాలి. మరుసటి రోజు బజార్లో రాజు సైనికులు, మంత్రుల సమక్షంలో కొలతలను తిరిగి పరీక్షించారు. అప్పుడే నిజం బయటపడింది. తేడాలు స్పష్టంగా కనిపించాయి. భైరవుడు తలవంచి అన్నాడు, చిన్న లాభం కోసం ఈ పని చేశాను ప్రభూ అని. రాజు కొంతసేపు మౌనంగా ఉండి ఇలా అన్నాడు, చిన్న లాభం అనిపించే పని పెద్ద అన్యాయంగా మారితే దాని ధర మొత్తం రాజ్యమే చెల్లించాల్సి వస్తుంది. భైరవుడికి శిక్ష విధించాడు. అధికారులందరికీ ఒక కఠిన నియమం పెట్టాడు, కొలతల్లో తప్పు చేస్తే శిక్ష తప్పదు అని. వీరయ్యను సభలో గౌరవించాడు, పదవి ఇవ్వాలనుకున్నాడు. వీరయ్య మాత్రం, ప్రభూ, న్యాయం మాట్లాడడానికి పదవులవసరం లేదు అని వినయంగా అన్నాడు. చిన్న అన్యాయం కూడా పెద్ద బాధను తెస్తుంది. న్యాయానికి ధర ఉండొచ్చు, కాని అన్యాయానికి నష్టం తప్పదు. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.